90% ఇంటర్ కాలేజెస్ క్లోజ్ కాబోతుంది. రాబోయే 3 ఏళ్లలో ఒక చేదు నిజం ఏంటంటే ఏ కాలేజ్ ఎప్పుడు గుర్తుందో తెలియదు. ఎందుకంటే ఒకసారి మీ కాలేజ్ చేరిన తర్వాత అది ఉంటుందో పోతుందో లేని స్థితిలో ఉన్నట్టయితే 2 సంవత్సరాల పాటు మీ పిల్లలు తీవ్రంగా నష్టపోతారు. ఖచ్చితంగా ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ బోర్డు విలీనం కాబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇక్కడ ఉండవు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో సిబిఎస్ఈ స్కూల్స్ వస్తున్నాయి. సహజంగా సిబిఎస్ఈ అంటేనే +2 వరకు ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్లలో ఈ కాలేజెసే ఉండవు. 3 ఏళ్లలో చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. ఇది ఎందుకో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. మిత్రులారా, చాలా మంది తల్లిదండ్రులు మంచి ఇంటర్ కాలేజ్ కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఒక చేదు నిజం ఏంటంటే రాబోయే 3 ఏళ్లలో 90% ఇంటర్ కాలేజెస్ క్లోజ్ కాబోతున్నాయి. ఇది ఎందుకో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒక కాలేజ్ ఎంపిక చేసుకునే ముందు కాలేజ్ యొక్క స్టెబిలిటీని బాగా ఆలోచించండి, లోతుగా అన్వేషించండి. ఎందుకంటే ఒకసారి మీ కాలేజ్ చేరిన తర్వాత అది ఉంటుందో పోతుందో లేని స్థితిలో ఉన్నట్టయితే 2 సంవత్సరాల పాటు మీ పిల్లలు తీవ్రమైన అన్యాయానికి లోనవుతారు, తీవ్రంగా నష్టపోతారు. ఎందుకు 90% కాలేజీలు క్లోజ్ అవుతున్నాయి ఒకసారి పరిశీలిద్దాం. వచ్చే 3 ఏళ్లలో అనూహ్యమైన మార్పులు విద్యారంగంలో, ప్రభుత్వ విధానాల్లో, సామాజిక ఆర్థిక రంగాల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని విషయాలు మీకు విశ్లేషిస్తాను. ప్రభుత్వ వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ బోర్డు విలీనం కాబోతున్నాయి. ప్రత్యేకమైనటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇక్కడ ఉండవు. ఉన్న కాలేజెస్ కంటిన్యూ అవుతాయి కావచ్చు, కానీ ప్రతి స్కూల్కి కూడా వారు కోరినట్లయితే ఇంటర్మీడియట్ ఎంచుకోవడం కోసము చాలా తేలిగ్గా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇది కొద్ది నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ వెలువడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ఇంటర్ బోర్డు, స్కూల్ బోర్డులు విలీనమైన దాని గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది న్యాయశాఖ పరిధిలో ఉంది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి. సో కాబట్టి స్కూల్, ఇంటర్ 2 బోర్డులు విలీనం కావడం వల్ల కొత్తగా ఇంటర్మీడియట్ వాళ్ళకు వచ్చేటువంటి అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక మంచి స్కూల్లో ఇంటర్మీడియట్ ఆటోమేటిక్గా ఉంటే అందరూ ఆ స్కూల్ దాటి ఇంకో కాలేజ్ చేరే అవకాశం ఉండదు. ఇది మొదటి కారణం. రెండవ కారణము, డిస్ట్రిక్ట్స్లో చాలా ఇంటర్ కాలేజెస్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు కొత్త స్కూల్స్కి ఇంటర్మీడియట్ రాబోతున్నాయి. ఈ సంవత్సరమే హైదరాబాద్కు 20 నుంచి 30% హాస్టల్ కోసం వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మూడో కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో సిబిఎస్ఈ స్కూల్స్ వస్తున్నాయి. సహజంగా సిబిఎస్ఈ అంటేనే +2 వరకు ఉంటుంది. ప్రతి సిబిఎస్ఈ స్కూల్ నుంచి ఎంతో కొంత స్ట్రెంగ్త్ అదే సిబిఎస్ఈ స్కూల్లో +1 చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో దానివల్ల కూడా హైదరాబాద్కి వచ్చేటువంటి స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతుంది. 4వ కారణము, తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక స్థితి దారుణంగా పడిపోతుంది. సాఫ్ట్వేర్లో ఉండేటువంటి అనిశ్చితి చూస్తూనే ఉన్నాం. ఏఐ వల్ల కొత్త ప్లేస్మెంట్స్ లేవు. సో ఉన్న జాబ్స్ ఎప్పుడు ఊడతాయో తెలియని ఒక గందరగోళ పరిస్థితి ఉంది. సో సాఫ్ట్వేర్ కూలిపోయేసరికి రియల్ ఎస్టేట్ దిగజారిపోయింది. ఒక హైదరాబాద్లోనే 1,00,000 నుంచి 1,50,000 ఇండ్లు అమ్మకానికి ఉన్నాయి, కానీ ఎవరు కొనడం లేదు. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇటీవల ఇచ్చిన ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఫ్యామిలీ డెట్స్, ఫ్యామిలీ అప్పులు విపరీతంగా పెరుగుతున్న దేశంలో. దేశ జీడిపిలో 70% పైగా ఫ్యామిలీ అప్పులు ఉన్నాయి. కాబట్టి కాలేజీల కోసం డబ్బులు వెచ్చించే స్థితి మధ్యతరగతిలో పడిపోతుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ రావడం లేదో, ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ రావడం లేదు, చాలామంది మధ్యతరగతులు ఒక నిరుత్సాహంలో, ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఏం చదివితే ఏం లాభము, జాబ్స్ రావడం లేదు కదా, సాఫ్ట్వేర్లో ప్లేస్మెంట్స్ లేవు కదా. సో రేపు పొద్దున ఆ పిల్లలు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో అప్పు తెచ్చి ఇన్ని లక్షల వరకు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇలాంటి అనేక రకాల సందేహాలుండి కాంప్రమైజింగ్లో ఉన్నంతలో కాలేజ్ చూజ్ చేసుకుంటున్నారు. ఎంపీసీకి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. సో బైపీసీ వాళ్ళ కోసము సీట్లు తెప్పించే స్థాయి ఉన్న కాలేజెస్ డిస్ట్రిక్ట్స్లో కూడా పెరుగుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇంతకుముందు ఐఐటి రాకుండా ఎంసెట్ రాకుండా మేనేజ్మెంట్ కోర్టు లాగా ఉండేది. ఎంసెట్ పై విపరీతంగా ఆధారపడ్డారు. కానీ ఈసారి ఎంసెట్ యొక్క కట్ ఆఫ్స్ అనూహ్యంగా పెరిగిపోయినాయి. ఎంసెట్ కాలేజీల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి సంఖ్య తగ్గిపోయింది. చాలామందికి ఏమైపోయిందంటే ఐఐటి అనేది వచ్చేస్తాయంటే ఫైన్, నేను హైదరాబాద్కి వెళ్తాను, మంచి కాలేజ్ చేస్తాను, సప్పో చేసి చదివిస్తాను. కానీ నా పిల్లలకు ఐఐటి, ఎన్ఐటి మెడికల్ సీట్ తెచ్చుకునే స్థాయి లేనప్పుడు నేను ఒక 6 లక్షలు ఎందుకు వెచ్చించాను 2 years పేరు. ఈ ఆలోచన చాలామంది మధ్యతరగతి ప్రజల్లో ఉంది. మరి ఐఐటి, ఎన్ఐటి రానప్పుడు ఎంసెట్ కోసం ఎందుకు ఎంత ఖర్చు పెట్టాలి? ఎంసెట్లో సీట్ రానప్పుడు అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎంసెట్ కన్నా మెరుగైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో కాస్త ఫీ అటు ఇటు అయినా కూడా చేరడానికి చాలా కాలేజెస్ ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు? దాదాపు 90% కాలేజీల్లో కోచింగ్ మోడల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా. ఎలాంటి స్పోర్ట్స్ ఉండవు, కమ్యూనికేషన్ ఉండవు, లైఫ్ స్కిల్స్ ఉండవు. సో కేవలం ఒక ఎగ్జామ్ కోసము 2 years స్పెండ్ చేస్తుంటారు. సో దాన్ని చాలామంది చదువుకున్నటువంటి పేరెంట్స్ ఇష్టపడడం లేదు. అదే సమయంలో స్టూడెంట్స్ కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పడిపోయినాయి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత. మునుపట్లాగా స్టూడెంట్స్ హాస్టల్లో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి లేదు. చాలామంది క్రష్ అవుతున్నారు. అందుకని హాస్టల్లో విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయి మంచి కాలేజీల వాటికి కూడా. అది కేవలం హాస్టల్ నిర్వాహకులు, కాలేజీ నిర్వాహకుల లోపం అని చెప్పలేము. స్టూడెంట్స్ కూడా అడ్జస్ట్మెంట్ కెపాసిటీ తగ్గిపోయింది. సో దాని బదులు నాకు ఉన్నంతలో ఉన్న దగ్గర కాలేజీ చేరిపోతాయనేటువంటి భావన పెరిగిపోయింది. సో హైదరాబాద్లో 10th ఇంటర్ బోర్డు కలిసిపోతే కాస్త మంచి పేరున్న అన్ని స్కూల్స్ ఇంటర్మీడియట్ వస్తాయి. కాబట్టి బయటికి వెళ్ళి డేస్ కాల్ చదివే అవకాశం లేదు. సిబిఎస్ఈలకు ఆటోమేటిక్గా ప్లేస్ వాటి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. అనేక సిబిఎస్ఈ స్కూల్స్ పేరున్నటువంటి కోచింగ్ సెంటర్లతో టైప్ అవుతున్నాయి. ఈవెన్ పేరున్న పెద్ద పెద్ద కోటా కాలేజెస్ మాత్రమే కాదు, ఎదుగుతున్నటువంటి కాలేజీలకు కూడా టైప్ ఉన్నాయి. 9 ఎడ్యుకేషన్ వాళ్ళకు అట్లాంటివి 3-4 టైప్స్ ఉన్నాయి. నానో వాళ్ళకు 2-3 టైప్స్ ఉన్నాయి. మాడ్లెస్ వాళ్ళకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటితో టైప్స్ ఉన్నాయి. సో ఇట్లా అనేక అప్కమింగ్ కాలేజెస్ కూడా టైప్స్ పెట్టుకుంటున్నాయి. అలెను, రెజొనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీటికి అనేకమైనటువంటి ఆకాశ్ వీళ్ళతో అనేక రకమైన టైప్స్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే సిబిఎస్ఈ స్కూల్లోనే +1 +2 చదివేటువంటి సరళి చాలా పెరిగిపోతుంది. వాళ్ళకు ఆ స్థాయి ఒక స్థాయి ఉన్న ఫ్యాకల్టీ తీసుకురానట్టయితే ఈ టైప్స్ వల్ల వాళ్ళు రిటైన్ అవుతున్నారు +1 +2. అదిగాక అనేక ఇంటర్మీడియట్ కాలేజెస్ అప్పుల ఊబిలో ఉన్నాయి. అడ్మిషన్ల కోసం తక్కువ ఫీజులకు అడ్మిషన్ తీసుకున్నారు. రెంట్స్ చాలా ఎక్కువ, ఏసీలు, పవర్ బిల్లు, మెయింటెనెన్స్, ఫ్యాకల్టీస్ వల్ల చాలా వరకు చిన్న కాలేజెస్ అన్నీ కూడా చాలా వరకు అప్పుల ఊబిలో ఉన్నాయి. ఏ కాలేజ్ ఎప్పుడు గుర్తుందో తెలియదు. ఈవెన్ పెద్ద కాలేజీలు, నార్త్ ఇండియా నుంచి వచ్చిన కాలేజీలు కూడా తీవ్రమైన అప్పులో ఉన్నాయి. అవి కూడా ఏ క్షణంలో కొనడానికి అవకాశం ఉంది. చైతన్యనారాయణ గురించి అందరికీ తెలిసినటువంటిది. చైతన్యనారాయణలో ఒక 1% స్టూడెంట్స్ మాత్రం న్యాయం జరుగుతుంది, 99% మందికి అన్యాయం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ చిన్న కాలేజెస్ చాలా వరకు కోల్పోయే అవకాశం ఉంది. అవి సస్టైన్ కావు. రియల్ ఎన్ఐటి, ఐఐటి మెడికల్ సీట్లు కోరుకునేటువంటి స్టూడెంట్స్ అంతా కూడా చాలా నాణ్యతమైనటువంటి మంచి కాలేజీలకు వెళ్తున్నారు. మధ్యస్థాయి వాళ్ళు టౌన్లలో ఉండిపోతున్నారు. సిబిఎస్ఈ స్కూల్లో +1 +2 చదువుతున్నారు. కొత్తగా ఈ బోర్డు విలీనం వల్ల అదే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యం పూర్తిగా సఫర్ అయ్యి చిన్న స్థాయి, మధ్యస్థాయి కాలేజెస్ వీటికి మనుగడ ఉండదు. 5 నుంచి 10 ఏళ్లలో ఈ కాలేజెసే ఉండవు. 3 ఏళ్లలో చాలా వరకు క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మిత్రులారా, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా, లోతుగా ఆలోచించండి. ఆ విషయంలో స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు సహకరిస్తుంది. 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ చేర్చబడతారు. రెగ్యులర్గా ఎక్స్పర్ట్ తోటి ఫ్రీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీకు మంచిగా ఉన్నంతలో మంచి కాలేజీలో చేరేటువంటి ప్రయత్నం స్వధర్మ ఎడ్యుకేషన్ చేస్తుంది. ధన్యవాదాలు.